ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో గతంలో పోటీ చేసిన నేతలు కొత్తగా రాజకీయ అరంగేట్రం తీయాలని యోచిస్తున్న నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అదే సమయంలో విద్యా సంస్థల యాజమానులు కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే రాజకీయాల్లోకి రాగా మరికొందరు రాజకీయ అరంగేట్రం తీయాలని భావిస్తున్నారు. కాగా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే నెల్లూరు ఎంపీ బరిలో దిగే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు చాలా సంవత్సరాల నుండి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తెదేపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఈయన వైకాపా తరఫున భీమిలి నుంచి పోటీకి దిగబోతున్నారు. ఇక విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత కుమారుడు కృష్ణదేవరాయలు వైకాపా తరఫున గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే నలంద విద్యా సంస్థల అధినేత వరప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి గుంటూరు జిల్లా సత్తెన్నపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత తెనాలి ఎమ్మెల్యే అలేపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఇక గుంటూరులోని పూజిత పాఠశాల డైరెక్టర్ హరిప్రసాద్ టీడీపీలో చేరి బాపట్ల టికెట్ ఆశిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.